మల్లిక ఆ గన్ను ఎక్కడా? ఎందుకిప్పుడు? నేను ఇచ్చిన గన్ను ఎక్కడా? వెళ్ళి తీసుకురా, వెళ్ళు. ఎందుకిప్పుడు? ఏమైంది? తెలీదా? ఎందుకో తెలీదా? నా కొడుకు వాడు బుద్ధి చూపిస్తాడని తెలిసే ఆ రోజు వాడిని లేపేస్తానని చెప్పాను. ఈ రోజు వాళ్ళందరినీ నరికి పారేస్తాడు. నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి ప్లీజ్. ప్రశాంతంగా ఉన్నందువల్లే ఈ రోజు నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేసాడు. ఏమీ తెలియని మా తాతయ్యని చెప్పేశాడు. ఇంకా ప్రశాంతంగా ఉంటే నిన్ను చంపేస్తాడు. అయ్యో, అలాంటిదేమి నీకు దెయ్యమని పేరు పెట్టాడు. వాడు నిన్ను చంపకుండా వదిలిపెట్టాడు. కానీ అంతకు ముందు నేను వాడిని చంపేయాలి. ఓ గను తీసుకురా. ఓ వెళ్ళాను కదా. నేను చెప్పేది వినండి ప్లీజ్. నేను చెప్పేది వినండి, కొంచెం ప్రశాంతంగా వినండి. నాకు ఈ డాక్టర్ చదువు ఏమీ వద్దు. ఎక్కడో ఒక చోట నర్సు ఉద్యోగం చేసుకుంటూ మిమ్మల్ని చూస్తూ ఉంటే అదే నాకు చాలు. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? నా మాట వినండి. మీకేదైనా అయితే నేను తట్టుకోలేను ప్లీజ్. పిచ్చి దానిలా మాట్లాడుకు. ఈ సమస్యని ఈ రోజే ముగించేయాలి. రేపటి నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండాలి. రా నాతో. మీకేదైనా అయితే నేను మాత్రం అందరూ ఏం చేస్తున్నారు సార్? ఆస్తి మొత్తం ఫ్రీగా రాసిచ్చాం. ఇంట్లోకి దూరి నరికాడు. మేము నరకలేమా? ఇంకో గంటలో ఏదో ఒకటి తేలకపోతే 10 నిమిషాలు నాకు ఫోన్ చేయండి. నేను ఏమి చేయకపోతే మన బార్డర్లోకి వచ్చే ఏ బస్సు వెనక్కి తిరిగి వెళ్ళదు. అన్నిటిని ధ్వంసం చేసేస్తారు. తెలుగు వాళ్ళంటే తమిళనాడు హోమ్ మినిస్టర్ తో మాట్లాడతారు. మీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చేశారు. ఇక ఎవ్వరు తలుచుకున్నా మిమ్మల్ని కాపాడలేరు. లింగం, మన మధ్య పరిచయం ఉందని మాత్రం బయటికి చెప్పకు. నేను కలెక్టర్తో మాట్లాడేశాను. ఇంకో గంటలో ఆర్డర్ ఇస్తాడు. రేపే వాడిని అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా 2 రోజుల్లో కుర్రాళ్ళని దించుదాం. వాడిని జైల్లో వేసేద్దాం. రా ఆపకు మావయ్య. రై రద్దం. కొట్టిన వాడిని చూసి ఏడ్చే కాలం పోయింది. తిరిగి కొడితేనే మన బతకల్లం. అర్థమైందా? మేమేం చెయ్యాలి రత్నం? నేను తమిళనాడులోకి ఏ రూట్లోనూ వెళ్ళలేను. కానీ మీరు పూజకి వెళ్ళే పేరుతో ఆ ఊళ్ళోకి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పండి. నేను కర్ణాటక బార్డర్లోకి ఎలాగోలో వెళ్ళి కృష్ణగిరి మీదుగా తిరుతనికి వచ్చేస్తాను. ఒక రూమ్ వేను. ఇంటి నుంచి బయలుదేరే రత్నం. సరే, ఫాలో అవ్వు. ఏమైంది? వాడు తిరువళ్ళూరు హైవే మీదుగా వెళ్తున్నాడు. நாய் குலைக்குது, யாருன்னு பாருங்க.
రేయ్ పందిని ఎలా కోయాలో చూస్తావా? చూడు, బాగా చూడు. నాకే కుక్క పారిపోయి దాక్కుంటావా? ఒక్క రోజు నన్ను వదిలి చూడు, మొత్తం అందరినీ నరికేస్తాను. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియదు కదా, బాగా ఆలోచించి చూడరా. రంగనాయకి కొడుకుంటురా నేను. రేయ్, జీవితంలో ఏ ఒక్కడికి మంచి చేయని ఎందుకు పనికిరాని పోవడం ఒకరా నువ్వు. అలాంటిది నువ్వు నా తల్లితో ఎలా పుట్టావురా? మా అమ్మలా ఉందన్న ఒకే ఒక్క కారణానికి పాపం ఆ పిల్లని చంపడానికి కంకణం కట్టుకున్నావు. మీ అక్క మీద ఎందుకు చెప్పగా? మా అమ్మ ప్రాణం ఇంకా ఇందులో మిగిలి ఉందిరా. తన రక్తం ఇందులో కలిసి ఉంది. తను చచ్చినా ఇంకా బతికే ఉందిరా. అందుకే నిన్ను చంపడానికి నాకు మనసే రావట్లేదురా. రేయ్, వీణ్ణి మీరు చంపడమే రా కరెక్టు. 25 ఏళ్ళుగా ఒక్కో వీధిగా ఒక్కో ఊరుగా భయంతో పరిగెత్తించాడు కదా. ఇప్పుడు మీరు వాడిని నరికితేనే మీలో ఉన్న భయం పోతుంది. నరకండ్రా. మనుషుల్ని నరుకుంటామా? ఒక మనిషిని ఎలా నరికేది నాకు తెలియదే. గుళ్ళో కొబ్బరికాయని 2 ముక్కలుగా చేయడం తెలుసు కదా. పులుసుకి గుమ్మడికాయని ముక్కలుగా కోయడం తెలుసు కదా. ఇది అలాగే అనుకోండి. వీడో మాంసం ముద్ద, నరికి పారేయండి. మన కుటుంబానికి ఈ పాపం వద్దన్నా. మంచివాణ్ణి చంపితేనే పాపం. వీడి పాపాన్ని పాపతోనే కడగాలి. వీడి చేతులు కాళ్ళు ముక్కలు ముక్కలుగా నరికి బార్డర్లో పాడేయండి. అప్పుడే ఎదుట వాళ్ళ నుంచి లాక్కుని బతికే వాళ్ళకి భయం వస్తుంది. మావయ్య లైన్లో ఉన్నారు. ఎందుకు అనవసరంగా సరెండర్ అయ్యావు? దీనికి నీకు ఏ సంబంధం ఉండకూడదు. పై అధికారులు నిన్ను ఎవరూ ఏమీ అడగకూడదు. అందుకే ఏడవకు మల్లిక. ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి. జైలుకి వెళ్ళడం
నాకేం కొత్త కాదు. ఇక మీదట నువ్వు ప్రశాంతంగా ఉంటావు, అది చాలు నాకు. 4 రోజుల్లో నా చేతికి ఫోన్ వస్తుంది. కాలేజీలో ఏదైనా సమస్య వస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. నెక్స్ట్ సెకండ్ కూరలు దించి ఎవరైనా సరే నరికి పడమని చెప్తాను. నువ్వు అనుకున్నట్టు బాగా చదువుకుని ఒక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమ్మా. ఎంతసేపు నా గురించి ఆలోచిస్తారా? మీకుంటూ ఒక జీవితం ఉంది కదా. నా జీవితం నువ్వే కదమ్మా. ఎన్ని రాత్రులు నిద్రపోకుండా మా అమ్మని తలుచుకుని ఏడ్చెన్నో తెలుసా? కానీ నేను చూసిన తర్వాత ఆ ఏడుపు ఆగిపోయింది. నేను ఒకటి అడగొచ్చా అమ్మా? నీకు ఒక పిల్లోడు పుడితే నా పేరు పెడతావా? Ha ha ha!